మీరు ఒక బాగా చదువుకున్న వ్యక్తిగా, ఒక ఐఏఎస్ అధికారిగా, ఒక భారతీయ పౌరుడిగా భారతదేశాన్ని ఎలా చూడాలనుకుంటున్నారు సార్? జోసెఫ్, మనకి ముందు మనుషులుగా మనం ఏం కావాలి కోరుకుంటే ఆలోచించాలి. మన పిల్లలకి ఏం కావాలి సార్, మన చుట్టూ వాళ్ళకి ఏం కావాలి, తర్వాత దేశం వస్తుంది. ఇప్పుడు గురజాడ అప్పారావు గారు అన్నట్టుగా దేశం అనేది వేరే ఏం లేదు. దేశం అనేది ఒక మ్యాప్లో ఉన్న గీత కాదు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. మనుషులుగా మనకి, మన కుటుంబాలకి, మన ఇరుపురు వాళ్ళకి ఏం కావాలి? ఒకటి, గౌరవప్రదమైన ఆదాయం కావాలి. అంటే రేపేమవుతుందో అనే బతుకు భయం లేకుండా గౌరవప్రదమైన ఆదాయం వచ్చే వ్యవస్థ. అంటే ఏంటి? నైపుణ్యం కావాలి, సంపాదించే శక్తి కావాలి, మన కళ్ళ మీద నిలబడగలగాలి. రేపు పొద్దునకి భద్రత ఉండాలి. అకస్మాత్తుగా ఉన్న అనారోగ్యం వచ్చినా, మరో ఇబ్బంది వచ్చినా కూడా అరే పొయ్యిలో పిల్లి పరిస్థితి వస్తుంది, రేపు పొద్దున ఏమవుతుందని భయం లేకుండా ఒక భద్రత ఉండాలి. 2, మంచి విద్య కావాలి నా పిల్లలకి. నాకు డబ్బులున్నా లేకపోయినా నా పిల్లల తెలివితేటలు వికసించి వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టే విద్య కావాలి. మంచి ఆరోగ్యం కావాలి. ఇప్పుడు రాకూడని జబ్బులు వచ్చి ప్రాణం పోతే మనం ఏం చేయలేం. కానీ అనారోగ్యం వస్తే భయపడే పరిస్థితి రాకూడదు. కనీసం డబ్బు గురించి భయపడే పరిస్థితి రాకూడదు. కాబట్టి అందరికీ మంచి ప్రమాణాల ఆరోగ్యం, జేబులో డబ్బు ఖర్చు కాకుండా అందే ఏర్పాటు కావాలి. 3, సమాజంలో శాంతి కావాలి. ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా బయటకు పోతే ఎవడు కత్తితో పొడుస్తాడు, తుపాకుతో కాలుస్తాడు అని భయం ఉంటే బతుకు నరకమే కదా, విక్కువిక్కమంటే. కాబట్టి సమాజంలో శాంతి భద్రత ఉండటమే కాదు, సామాజిక సామరస్యం కావాలి. ఒకరి మీద ఒకరు నమ్మకం కావాలి. ఈ కులం కానీ, ఆ మతం కానీ, ఆ ప్రాంతం కానీ, మన మధ్య భేదాభిప్రాయాలు అంటే ఉండొచ్చు. సామరస్యంగా శాంతియుతంగా చర్చించుకునే ఏర్పాట్లు కావాలి. చట్టబద్ధ పాలన కావాలి. చట్టం అందరికీ సమానంగా, ఇందాక మాట్లాడుతున్నాం, చట్టం అందరికీ సమానంగా వర్తించేటువంటిది. ఇవన్నీ సరిగ్గా ఉన్నట్టయితే ఇక మనందరికీ కళలు ఉంటాయి. మన అనుభవాన్ని బట్టి, మన నేపథ్యాన్ని బట్టి, మనకున్న ప్రతిభని బట్టి, ఆసక్తిని బట్టి ఒక్కో రంగంలో మనం ఎదగాలని, కొందరు టెక్నాలజీలో బాగా ఎదగాలని ఉంటుంది, కొందరు స్పోర్ట్స్లో ఉంటుంది, కొందరికి ఆర్ట్లో ఉంటుంది, కొందరు కొత్త ఇన్నోవేషను సైన్స్లో, మరి కొంతమందికి బాగా పెట్టుబడులు పెట్టి వేల మందికి ఉపాధి ఇవ్వాలి. ఆ ఫుల్ పొటెన్షియల్ ఎంత ఎత్తుకెదగలం అంత ఎత్తుకెదిగే అవకాశం ఉండాలి మనకి. సమాజంలో స్వేచ్ఛ ఉండాలి. ఇవి ఉంటే మిగతావన్నీ తర్వాత వచ్చేస్తాయి. ఇవి ఉంటే ఆ దేశం బాగున్నట్లెక్క. ఇవేం లేకుండా ఉండి డబ్బులన్నా ఉపయోగం లేదు. డబ్బులు అవసరం ఖచ్చితంగా, జాతీయ సంపద అవసరము, తలసరి ఆదాయం అవసరము. కానీ ఆదాయంతో పాటు ఇవి ఉంటే, ఆదాయం కొంచెం తక్కువైనా కూడా ఇవన్నీ ఉంటే సంతోషం. ఆదాయం ఎక్కువ ఇవన్నీ లేకపోతే జీవితం నరకంగా ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు అనుకున్న సమాజం ఏర్పడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. తప్పకుండా ఏర్పడుతుంది చూస్తారు. కాకపోతే కొంచెం కాలం పడుతుంది. మన పిల్లల మీద మనకున్న మమతే ఈ దేశానికి శ్రీరామరక్ష. కొంచెం ఇంగిత జ్ఞానంతో ప్రదర్శించినట్టయితే, ప్రపంచంలో పడిన అనుభవం అన్నది ఈ గత 50-60 ఏళ్ళుగా ప్రపంచంలో జరిగిన మంచి మార్పులు ఎప్పుడు జరగల చరిత్రలో. మనకున్న ప్రతి సమస్యల పరిష్కారానికి డబ్బులున్నాయి, మనకి టెక్నాలజీ ఉంది. కాబట్టి మనం సమిష్టిగా తలుచుకుంటే కొన్ని ఆలస్యం కావచ్చు, కానీ గ్యారంటీగా ఈ దేశంలో అన్నీ జరుగుతాయి. అందమైన భవిష్యత్తు మన పిల్లలకు ఉంటుందన్న పూర్తి విశ్వాసం నాకు ఉన్నది.